morning. Welcome to 3060 Headlines. తమిళనాడులో రేపే బలపరీక్ష. నేడు శశికళను కలవనున్న సీఎం పళనిస్వామి. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానన్న పన్నీర్. అమ్మ సమాధి సాక్షిగా శపథం. హైదరాబాద్ చేరుకున్న వంశీరెడ్డి మృతదేహం. ఇవాళ స్వగ్రామంలో అంత్యక్రియలు. పాక్ ఇరాక్ లో ఐసిస్ రాక్షస క్రీడ. బాంబు పేలుళ్లలో 150 మందికి పైగా మృతి. నేటి నుంచి భారత్ ఏతో వార్మప్ మ్యాచ్. బలాన్ని పరీక్షించుకోనున్న స్మిత్ సేన. అమెరికాలో హత్యకు గురైన వంశీరెడ్డి మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఓ ఉన్మాది తూటలకు బలయ్యాడు వంశీ. ఈ నెల 10న శాన్ ఫ్రాన్సిస్కోలో కాల్పులు జరిపాడు ఓ దుండగుడు. ఈ తెల్లవారుజామున మృతదేహం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోగా అక్కడి నుంచి నేరుగా వరంగల్ జిల్లాలోని వంశీ స్వస్థలానికి తరలించారు. ఇరవై 27 ఏళ్ల మామిడాల వంశీరెడ్డి మృతితో వంగపహాడ్ కన్నీరు మున్నీరైంది. నెలన్నర క్రితమే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న వంశీని అతని నివాసం ఉన్న అపార్ట్మెంట్ దగ్గర కాల్చి చంపాడు దుండగుడు. మృతదేహాన్ని త్వరగా తీసుకువచ్చేందుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. మరోవైపు వంశీరెడ్డి హత్యపై దర్యాప్తు చేసిన అమెరికా పోలీసులు నిందితుడు స్ట్రాట్ బరాంగ్ను కరుడుగట్టిన నేరస్తుడిగా గుర్తించారు. అప్పటికే ఓ చైనా మహిళతో ఘర్షణ పడ్డ దుండగుడు కారును దొంగిలిస్తుండగా వంశీరెడ్డి అడ్డు వచ్చాడు. దీంతో అతన్ని పాయింట్ బ్లాంక్ లో కాల్చాడు. తర్వాత వంశీ కారుని పరారయ్యాడు. బరాంగ్ను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజును ఇవాళ ఘనంగా జరుపుకోబోతోంది టీఆర్ఎస్ క్యాడర్. విర్జువల్ విహార్లో ప్రత్యేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. అటు ప్రభుత్వ పరంగా కొత్త పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కేసీఆర్ 63వ ఏట అడుగు పెడుతుండటంతో ఉదయం 9 గంటలకు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత మంత్రి తలసాని ఆధ్వర్యంలో ఫిలిం నగర్ క్లబ్ నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది. ఉదయం 9:45 బేగంపేట దేవనార్ అంధుల పాఠశాలలో సీఎం జన్మదిన వేడుకలు జరపనున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు పనుల కారణంగా వాటి నుంచి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. అమీర్పేట క్రాస్ రోడ్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. పంజాగుట్ట ఎడమ వైపు రోడ్డు, రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ రోడ్డు, బేగంపేట వరకు ఆంక్షలు విధించారు. ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి నుంచి గ్రీన్ ల్యాండ్స్ మీదుగా వచ్చే భారీ వాహనాలు, బస్సులు అమీర్పేట క్రాస్ రోడ్డు వద్దనున్న ఎడమ వైపు దారి నుంచి వెళ్లాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు, ఇతర చిన్న వాహనాలు యథాప్రకారం అమీర్పేట క్రాస్ రోడ్ నుంచి పంజాగుట్ట మీదుగా బేగంపేట వైపు వెళ్లవచ్చు. ఈ నెల 21 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. తమిళనాడు కొత్త ప్రభుత్వం రేపు బల పరీక్ష ఎదుర్కోబోతోంది. గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చినా ఎక్కువ రోజులు ఆగితే ఏదైనా జరగవచ్చనే ఉద్దేశంతో శనివారమే అసెంబ్లీని సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రితో కలిపి 31 మందితో పళనిస్వామి ప్రభుత్వం కొలువు తీరింది. తమ వైపు 124 మంది ఉన్నారని లిఖితపూర్వకంగా గవర్నర్కు లేఖ ఇవ్వడంతో ఆయనకు అవకాశం ఇచ్చారు గవర్నర్ విద్యాసాగర్ రావు. దీంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు పళనిస్వామి. ప్రభుత్వ ఏర్పాటు జరిగినా ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్యేలను, మంత్రులను తిరిగి గోల్డెన్ రిసార్ట్స్ కు పంపించారు. రేపు బల పరీక్ష జరిగే వరకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా రిసార్ట్స్ లోనే ఉండేలా ఏర్పాటు చేశారు పళనిస్వామి. సెంగోటియన్తో పాటు ఇతర మంత్రులు కూడా ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఉన్నారు. తమిళనాడు కొత్త సీఎం పళనిస్వామి వాళ్ళ బెంగళూరు వెళ్లబోతున్నారు. అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను కలుస్తారు. ఉదయం 10 గంటలకు పరప్పన అగ్రహార జైల్లో చిన్నమ్మతో భేటీ, ఆశీర్వాదం తీసుకుంటారు. రేపటి బల నిరూపణకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సహచరులు కూడా వెళ్లే అవకాశం ఉంది. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.
11 రోజులుగా సీఎం పీఠం కోసం అన్నాడీఎంకేలో ఉత్కంఠ నెలకొంది. నిన్న తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్రావు పళనిస్వామితో ప్రమాణ స్వీకారం చేయించడంతో ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎంకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అమ్మ ఆశయాలకు విరుద్దంగా ఏర్పడిన పళనిస్వామి ప్రభుత్వాన్ని త్వరలోనే కూల్చేస్తామన్నారు మాజీ సీఎం పన్నీర్ సెల్వం. మెరీనా బీచ్లోని అమ్మ సమాధి వద్ద నివాళులర్పించిన సెల్వం కొత్త ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శశికళ కుటుంబం పార్టీని ప్రభుత్వాన్ని హైజాక్ చేసిందన్నారు. అమ్మ బహిష్కరించిన వ్యక్తుల చేతుల్లోకి పార్టీ వెళ్లిపోవడం దురదృష్టమన్నారు. శశికళతో ఫైట్ చేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడేం చేస్తారు? శశికళ మద్దతుతో సీఎం అయిన పళనిస్వామికి గవర్నర్ బల నిరూపణకు అవకాశం ఇవ్వడంతో పన్నీర్ వైఖరి మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళ వెంటే ఉండడంతో పన్నీర్ ఆశలకు గండిపడింది. ఇప్పుడు ఆయన ముందు 4 ఆప్షన్లున్నాయి. పళని వెనుక ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించి తన వైపు తిప్పుకోవడం, ఎమ్మెల్యేల మద్దతు పొంది బల నిరూపణలో పళనిస్వామి ప్రభుత్వాన్ని ఓడించడం, శశికళతో రాజీకి వచ్చి తిరిగి అన్నాడీఎంకేలో చేరడం, చీలిక వర్గంగానే కొనసాగుతూ పోరాటం, ఇలా 4 ఆప్షన్లు పన్నీర్ సెల్వం ముందు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అయితే రాష్ట్రమంతా పర్యటిస్తానని ప్రకటించడంతో ప్రజా మద్దతు ఎలా కూడగడతాడా అన్నది వేచి చూడాలి. తమిళనాడు ఎపిసోడ్తో బీజేపీకి సంబంధం లేదన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా. పన్నీర్ సెల్వం వెనక బీజేపీ ఉందనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అన్నాడీఎంకే సంక్షోభంలో బీజేపీ పాత్ర లేదని, అవన్నీ పుకార్లేనన్నారు. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా కోసం పోరాడతామంటూ గుంటూరు జిల్లా యువభేరీలో పిలుపునిచ్చారు జగన్. నల్లపాడులో విద్యార్థులతో యువభేరీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 5 ఏళ్లు కాదు, 10 ఏళ్లు కాదు, 15 ఏళ్లు కావాలన్న చంద్రబాబు ప్లేట్ ఫిరాయించి తెలుగు జాతికి ద్రోహం చేశారన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అక్రమాస్తుల కేసులో శశికళ 20 ఏళ్ల తర్వాత జైలుకు వెళ్లినట్లే కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జగన్ కూడా జైలుకు వెళ్లాల్సిందే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేందని, వారి సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలమవుతోందన్నారు. శ్రీశైలం మిగులు జలాలను రాయలసీమకు అందిస్తున్నామన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు ఏపీ టీడీపీ నేతలు. యువభేరీ నిర్వహించే అర్హత, విద్యార్థులతో మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. ప్రత్యేక హోదా అంటున్నా ఆయన ధ్యాసంతా సీఎం పీఠంపైనే ఉందన్నారు. రాజకీయాల్లో లేకపోతే ఈ పాటికి జగన్ జైల్లో ఉండేవారన్నారు పత్తిపాటి. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తమిళనాడు పల్లెడం తరహాలో సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమను అభివృద్ది చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. చేనేత, జౌళి పరిశ్రమలను పరిశీలించేందుకు పల్లెడం, తిరుపూరు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అధికారులతో కలిసి పల్లెడం హైటెక్ వీవర్స్ పార్క్ ని సందర్శించిన కేటీఆర్ చేనేత నుంచి లూమ్లకు మారిన విధానాలను పరిశీలించారు. పార్క్ ఏర్పాటు, ఫైనాన్సింగ్, సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ నుంచి నేతన్నలకు అందుతున్న ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన వంటి అంశాలపై చర్చించారు. తిరుపూరు ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్తో సమావేశమైన మంత్రి బృందం టెక్స్టైల్ పరిశ్రమ విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఆలోచనలను వారికి వివరించారు. వరంగల్లో ఏర్పాటు చేయనున్న చేనేత, జౌళి పరిశ్రమ ప్రణాళికలను వివరించడంతో పాటు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు. పక్క రాష్ట్రాలు నీటిని వాడుకున్నప్పుడు నోరు మెదపని విపక్షాలు ప్రాజెక్టుల్లో కడుతుంటే అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగండ తండాలో భక్తరామదాసు ప్రాజెక్టు 2వ పంపును హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం తిరుమాలపాలెం మండలంలోని ఇస్లావతి తండా వద్ద నీరు విడుదలయ్యే ప్రాంతాన్ని తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. పాలేరు పాత కాలువ పునరుద్దరణ పనులకు శంకుస్థాపన చేశారు. కులాల కోసం కాకుండా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్. మహబూబాబాద్ జిల్లా మేచరాజుపల్లిలో ఏర్పాటు చేసిన సర్దార్
సర్వాయి పాపన్న విగ్రహాన్ని స్వామి గౌడ్ ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పడ్డాక అన్ని వర్గాలకు మంచి చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. బహుజనులంతా ఏకతాటిపై నడవాలని సూచించారు స్వామి గౌడ్. తెలంగాణ ఎక్సైజ్ మంత్రి పద్మారావు కొడుకును మోంఢా మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14వ తేదీన పచ్చళ్ల వ్యాపారి రాజేష్ పై మంత్రి కుమారుడు రాజేశ్వర్ గౌడ్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నార్త్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు. డీసీపీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన మోంఢా మార్కెట్ పోలీసులు పద్మారావు కొడుకుతో పాటు 7గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారంతా స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. తెలంగాణ ఉద్యమం నాటి మొక్కును తీర్చుకునేందుకు సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 21న తిరుమలకు వెళ్లనున్నారు. తెలంగాణ ఏర్పడితే స్వామివారికి, అమ్మవార్లకు ఆభరణాలు సమర్పిస్తానని సీఎం మొక్కుకున్నారు. దీంతో ప్రభుత్వం తరపున తయారు చేయించిన 5.5 కోట్ల విలువైన ఆభరణాలను శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించనున్నారు. 21వ తేదీ సాయంత్రం తిరుమల చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. ఫిబ్రవరి 22న ఉదయాన్నే స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుంటారు. ఆపై తిరుపతికి వచ్చి అలివేలు మంగాపురంలో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు కేసీఆర్. 3060లో షార్ట్ బ్రేక్ తీసుకోండి. బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్ని మాయదారి వైరస్ స్వైన్ ఫ్లూ పట్టి పీడిస్తోంది. నిండు ప్రాణాల్ని బలి తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణలో అంతకంతకు బాధితుల సంఖ్య పెరుగుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్ లో ఫ్లూ బారిన పడి 2 చనిపోయారు. H1N1 వైరస్ ఈ పేరు వింటేనే హళ్లెత్తిస్తోంది. తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 2 రోజుల్లో 137 నమూనాలను పరీక్షించగా ఇందులో 39 మందిలో స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. గత 25 రోజుల్లో 352 మందికి H1N1 వైరస్ సోకినట్లు పరీక్షల్లో గుర్తించారు వైద్యులు. ఈ ఏడాది ఇప్పటి వరకు 426 మందికి వైరస్ సోకగా అందులో 12 మంది చనిపోవడం కలకలం రేపుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి స్వైన్ ఫ్లూ కేసులు తగ్గాయంటున్నారు వైద్యులు. ఈ ఏడాది 2035 మందికి స్వాబ్ పరీక్ష నిర్వహించగా 470 ఫ్లూ పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు నిమ్స్ డైరెక్టర్ మనోహర్. చివరి క్షణాల్లో వస్తుండడం వల్ల మెరుగైన వైద్య సేవలు అందించినా ఫలితం లేకుండా పోతోందంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. పార్కర్ రబ్బర్ పరిశ్రమలో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. రబ్బర్ పరిశ్రమలో డ్రమ్ములు పేలడంతో పరిశ్రమ చుట్టూ భారీ మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్తో మంటలను అదుపులోకి తెచ్చారు. (1996లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూరియా స్కామ్ కేసులో A3 నిందితుడు సాంబశివరావును మరో కేసులో అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. గుంటూరుకు చెందిన సాంబశివరావుపై బెంగళూరుకు చెందిన ఆప్టిమైజ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని కేసు పెట్టడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యూరియా స్కామ్ కేసుతో తిహార్ జైల్లో శిక్ష కూడా అనుభవించిన సాంబశివరావు నాంపల్లిలో సీబీఐ సీజ్ చేసిన భూమిని బెంగళూరు కంపెనీకి డెవలప్మెంట్కు ఇచ్చి 2 కోట్లు తీసుకున్నాడు. ఆ భూమికి సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో అనుమానం వచ్చిన ప్రైవేటు కంపెనీ యజమాని శ్రీశైలం సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగు చూసింది. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి మార్చి 9 తేదీ వరకు జరగనున్నాయి. మార్చి 6న స్వామివారి కళ్యాణ మహోత్సవం, 7న రథోత్సవం ఉంటుంది. కొండపై విస్తరణ పనులు జరుగుతున్నందున బాలయం కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిపించాలని నిర్ణయించారు. ఇందులో పాల్గొనే భక్తులకు టికెట్ ధరను 10,000 నుంచి 2,500కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రియాంక వాడ్రాపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొంటారని కాంగ్రెస్ ప్రకటించినా ఇప్పటివరకు ఆమె ఎక్కడా కనిపించలేదు. అమేథీలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని, అందుకే ప్రియాంక ప్రచారానికి రాలేదని స్మృతి ఇరానీ విమర్శించారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం వల్లే ముఖం చూపించలేక ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని మండిపడ్డారు. యూపీ ఎన్నికల ప్రచారంలో మాటల యుద్దం ఓ రేంజ్లో జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. యూపీలో అధికారం ఇస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడంతో ప్రధానిపై మండిపడ్డారు రాహుల్. రైతు రుణాలు మాఫీ చేసేందుకు యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్న సంగతి ప్రధాని గుర్తించాలన్నారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే దేశ ప్రధానిగా వారి రుణాలు వెంటనే మాఫీ చేసి చూపించాలని రాహుల్ డిమాండ్ చేశారు. విభేదాలు పక్కన పెట్టి మరదలు లక్నో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అపర్ణ యాదవ్ కోసం సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రచారం నిర్వహించనున్నారు. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి రీటా బహుగుణ పోటీలో ఉండడంతో అపర్ణ కోసం కుటుంబీకులు రంగంలోకి దిగారు. ఇప్పటికే అఖిలేష్ భార్య డింపుల్ ప్రచారం నిర్వహించగా తన రెండో కోడలు తరపున ములాయం సింగ్ కూడా ప్రచారం చేపట్టారు. ఆమెను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమైంది. ఇప్పటి వరకు ఐటీ శాఖ 18 లక్షల అకౌంట్లను పరిశీలించింది. అందులో 9 లక్షల బ్యాంక్ ఖాతాలపై అనుమానాలు వ్యక్తం చేసింది. మార్చి 31 తర్వాత ఆ ఖాతాదారులపై కొరడా చూపించేందుకు సిద్దమవుతున్నారు. ఆపరేషన్ క్లీన్ పనిలో భాగంగా ఫిబ్రవరి 15లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు 18 లక్షల మంది ఖాతాదారులకు ఈమెయిల్లు, ఎస్ఎంఎస్లు పంపింది. డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై ఎంజీఆర్ చెల్లింపులపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంజీఆర్ రద్దుతో బ్యాంకులపై పడే భారాన్ని భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి ఉన్న ఈ బకాయిలను బ్యాంకులకు రీఎంబర్స్మెంట్ చేయనున్నట్లు తెలిపింది. డిమానిటైజేషన్ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు గాను కేంద్రం ట్రాన్సాక్షన్స్ పై ట్యాక్సులు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఎంజీఆర్ బకాయిల కోసం బ్యాంకులు ఆడిటర్ల సర్టిఫికెట్తో పాటు నాగ్పూర్ కార్యాలయంలో సంప్రదించాలని ఆర్బీఐ సూచించింది. అలాగే లక్షలోపు లావాదేవీలపై చెల్లింపుదారుల నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదని బ్యాంకులు సర్టిఫై చేయాల్సి ఉంటుంది.